తెలంగాణ పైన ఎందుకు గుదిబండ? హిమాచల్ ప్రదేశ్లో ఎందుకు హైడల్ పవర్ ప్రాజెక్టుల కోసం తెలంగాణ ప్రభుత్వం తహతలాడుతోంది? ఎన్టీపీసీ సాధ్యం కాదు అన్న చోట రాష్ట్ర ప్రభుత్వం ఎందుకు అంత ఉత్సాహం చూపించి అక్కడ ప్రాజెక్టులు కట్టే ప్రయత్నం చేస్తోంది? సో దీంట్లో మతలబు దాగి ఉంది. ఇప్పటికే దాదాపు 50 కోట్లు చేతులు మారాయి, ఎవరి ఖాతాల్లోకి వెళ్ళాయన్నటువంటి అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. ఇంకా అనేక ప్రశ్నలు, అనేక అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. సో నవరత్న కంపెనీ అయినటువంటి ఎన్టీపీసీ కూడా అక్కడ సాధ్యం కాదు, నిర్మాణం సాధ్యం కాదని చెప్పినటువంటి పరిస్థితుల్లో అక్కడ అసలు ప్రాజెక్టులకే ఫీజిబిలిటీ లేని పరిస్థితుల్లో అటువంటి ఒక ప్రతికూల వాతావరణం ఉన్నటువంటి అక్కడ ఎందుకు రాష్ట్ర ప్రభుత్వం ఇంట్రెస్ట్ చూపిస్తుంది హైడల్ పవర్ ప్రాజెక్టుల నిర్మాణం కోసం అంటూ అనేక అనుమానాలు, ప్రశ్నలు వస్తున్నాయి. మా ప్రతినిధి లివిల్ మరింత సమాచారం అందిస్తారు. లివిల్, ఎందుకు ఈ గుదిబండ? ఎందుకు హిమాచల్ ప్రదేశ్లో పవర్ ప్రాజెక్టుల కోసం ఎందుకు తెలంగాణ ప్రభుత్వం తహతలాడుతుంది? అక్కడ ఫీజిబిలిటీ లేనటువంటి ఏరియాల్లో కూడా ఎందుకు ఈ రకంగా ముందుకెళ్తుంది? దీంట్లో అనేక అనుమానాలు ఇప్పటికే వస్తున్నాయి. విద్యుత్ రంగ నిపుణులు ఏమంటున్నారు? ఇవాళ కాంగ్రెస్ ప్రభుత్వం ఏది చేసినా ఒక విమర్శనలు, స్కామ్లు అనేది ప్రధానంగా చర్చ అయితే జరుగుతుంది. ఇవాళ ఏదైతే జెన్కో ఆధ్వర్యంలో రూపొందిస్తామన్న ప్రాజెక్టు హిమాచల్ ప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వంతో ఎంఓయూ కుదుర్చుకుంది. దాదాపు 510 మెగావాట్ల యూనిట్లకు సంబంధించి 6,000 కోట్లతో ఎంఓయూ కుదుర్చుకుంది. 6,200 కోట్లు అని చెప్పేసి ఇప్పటికే అంచనాలు తీసుకొచ్చారు. అయితే హిమాచల్ ప్రదేశ్లో ఏదైతే తెలంగాణ ప్రభుత్వం ఎంఓయూ కుదుర్చుకున్న ప్రదేశం ఏదైతే ఉందో దానికి సంబంధించి పూర్తిగా అక్కడ సాధ్యం కాదు, అక్కడ ఏ ప్రాజెక్టు నిర్మాణానికి అనుకూలించదు అని చెప్పేసి కూడా అనేక కంపెనీలు వెనుదిరిగిన విషయాన్ని కూడా ఇవాళ ప్రధానంగా చర్చకు వస్తున్నాయి. ప్రధానంగా జాతీయ ప్రాజెక్టులైన ఎన్టీపీసీ అంటే కేంద్ర ప్రభుత్వ సంస్థ అనేక ప్రాజెక్టులు నిర్మించింది, అనేక రాష్ట్రాలతో ఒప్పందాలు కుదుర్చుకుంది. అలాంటి ఎన్టీపీసీ సాధ్యం కాదని వదిలేసిన ప్రాజెక్టును తెలంగాణ ప్రభుత్వం ఎంఓయూ కుదుర్చుకోవడం పట్ల ఉన్న అనేక అనుమానాలు రేకెత్తిస్తున్నాయి. అక్కడ ఉన్న ప్రభుత్వం కాంగ్రెస్ ప్రభుత్వం, ఇక్కడ ఉన్న ప్రభుత్వం కాంగ్రెస్ ప్రభుత్వం. ఇక్కడ 6 గ్యారంటీలు ఇచ్చి అధికారంలోకి వచ్చారు, అక్కడ 10 గ్యారంటీలు ఇచ్చి అధికారంలోకి వచ్చారు. అక్కడ హామీలు అమలుకి ఇప్పటి వరకు కూడా కనీసం కూడా నోచుకోలేదు. ఇక్కడ కూడా పూర్తిగా చిన్న భిన్నంగా ఉంది. రాష్ట్రమంతా అప్లమయం చేశారు. హిమాచల్ ప్రదేశ్లో చివరికి దేవాలయాలపైన కూడా ట్యాక్సులు వసూలు చేసి అక్కడ పన్నులు వసూలు చేస్తున్న ప్రభుత్వంతో ఎంఓయూ కుదుర్చుకోవడం వెనుక అంతర్యం ఏంటనేది కూడా ఇవాళ పెద్ద ఎత్తున చర్చ జరుగుతుంది. అయితే ఈ ప్రాజెక్టు డిపిఆర్ కోసం ఇప్పటికే 64 కోట్లను జెన్కో నుంచి మంజూరు చేసినట్లు తెలుస్తుంది. 64 కోట్లు ఇవాళ ఏదైతే అక్కడ ఆ గవర్నమెంట్తో ఇచ్చినప్పటికీ అయితే కనీసం అక్కడికి ఏదైతే ప్రాజెక్టు రూపకల్పన చేస్తున్నారో ఆ ప్రాజెక్టు డిజైన్ చేస్తున్నారనే ప్రదేశానికి పోవడానికి కనీసం 2 వీలర్ పైన పోవడానికి కూడా కనీసం దారి లేదు. ఆ దారి లేని ప్రాంతాల్లో ఒక ప్రాజెక్ట్ కట్టడం, ఐడల్ ప్రాజెక్ట్ కట్టడం వెనుక అంతర్యం ఏంటని కూడా ఒక ప్రధానంగా అయితే చర్చ జరుగుతుంది. ఇలా విద్యుత్ నిపుణులు అంతా కూడా ఒకటే చెప్తున్నారు, తెలంగాణ రాష్ట్రంలో అనేక థర్మల్ పవర్ ప్లాంట్ స్టేషన్లు కట్టాము, అనేక ఐడల్ పవర్ ప్లాంట్లు ఉన్నాయి. కానీ వాళ్ళ హిమాచల్ ప్రదేశ్ దాదాపు తెలంగాణ రాష్ట్రం నుంచి 2,000 కిలోమీటర్ల దూరంలో ఉన్న హిమాచల్ ప్రదేశ్లోనే ఈ ప్రాజెక్టు కట్టడం వెనుక మతలబ్ అనేది ఒక విమర్శలు అయితే వస్తున్నాయి. విమర్శలే కాదు, దీని వెనకాల పెద్ద స్కామే ఉందని చెప్పేసి కూడా పెద్ద ఎత్తున అయితే ఆరోపణలు వస్తున్నాయి. ఇవాళ 60 కోట్లు 64 కోట్లు ఇప్పటికే డిపిఆర్ల కోసమని మంజూరు చేశారు. 64 కోట్లు ఎవరి జేబులోకి వెళ్ళాయి, ఎవరి మెప్పు పొందేందుకు డిపిఆర్లు తీసుకొచ్చారు? ఇవాళ డిపిఆర్ అతి లేదు గతి లేదు. అక్కడ ఫీజిబిలిటీ లేనప్పుడు డిపిఆర్ ఏ విధంగా తయారు చేశారు? అక్కడ ప్రాజెక్టు కట్టడం వల్ల ఎవరికి లాభం అనేది కూడా ఇవాళ ప్రధానంగా చర్చ జరుగుతుంది. ప్రత్యక్షంగా పరోక్షంగా 3,000 కోట్లు హిమాచల్ ప్రదేశ్కు అంటే అక్కడ ఉన్న ప్రభుత్వ పెద్దలకు ముడుపులు ముట్టే అవకాశంగా ఇవాళ చాలా మంది నిపుణులు చెప్తున్నారు. రైట్ లివిల్, ఓపెన్ టెండర్లు వేయాలి. ఓపెన్ టెండర్లు కాకుండా నామినేషన్ పద్ధతినే ఎందుకు ఎంచుకున్నట్టు? ఈ నామినేషన్ పద్ధతిని ఎంచుకున్న దాంట్లో కూడా ఎటువంటి మతలబు, ఎటువంటి అనుమానాలు ఉన్నట్టుగా విమర్శలు వస్తున్నాయి. వాళ్ళ ఓపెన్ టెండర్లు వేయడం అంటే గతంలో కూడా బీఆర్ఎస్ అధికారంలో ఉన్నప్పుడు నాటి ముఖ్యమంత్రి బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ ప్రధానంగా కేంద్ర ప్రభుత్వ రంగ సంస్థలైన BHEL కావచ్చు, ఇతర కంపెనీలను అంటే ఎన్టీపీసీ లాంటి కంపెనీలను, BHEL లాంటి కంపెనీలను బతికించడం భాగంగా ఆనాడు తక్కువ రేటుకే యాదాద్రి థర్మల్ పవర్ ప్లాంట్ కావచ్చు, ఏదైతే ఇతర పవర్ ప్లాంట్లను ఇచ్చి ఇవాళ ఒక దేశానికి ఒక దిక్సూచిగా నిలిపారు. ఇవాళ బీజేపీ ప్రభుత్వం కేంద్రంలో అధికారంలోకి వచ్చాక అనేక కేంద్ర ప్రభుత్వ రంగ సంస్థలు పూర్తిగా నిర్వీర్యం అవుతున్న నేపథ్యంలోనే బీఆర్ఎస్ అధినేత ఆనాటి ముఖ్యమంత్రి కేసీఆర్ ఒక నిర్ణయం తీసుకొని BHELను బతికించే పరిస్థితి తీసుకొచ్చి ఇవాళ యాదాద్రి థర్మల్ పవర్ ప్లాంట్ను వారికి పూర్తిగా స్వేచ్ఛనిచ్చి వారికి అంటే ఒక కేంద్ర ప్రభుత్వ రంగ చేతనే కట్టించాలని చెప్పేసి ఆనాడు అధినేత కేసీఆర్ భావిస్తే ఇవాళ ఉన్న కాంగ్రెస్ ప్రభుత్వం మాత్రం
ప్రైవేటు వ్యక్తులకు దారాదత్తం చేసేందుకు ఇవాళ ఆ ఓపెన్ టెండర్లు విధానం అనేది లేకుండా చేసి ఇవాళ చీకటి ఒప్పందాలు చేసుకున్నారు. చీకటి రహస్యంగా ఇవాళ అక్కడ ఉన్న ప్రాజెక్టును అంటే ఎవరి జేబులోకి ఈ డబ్బును మళ్లించడం కోసం ఈ విధంగా చేశారనే విమర్శలు కూడా ఇవాళ పెద్ద ఎత్తున వస్తున్నాయి. అంతేకాదు ఆనాడు కాళేశ్వరం ప్రాజెక్టు కూడా అనేక కేంద్ర ప్రభుత్వ రంగ సంస్థలకు బీఆర్ఎస్ అధికారంలో ఉన్న 10 సంవత్సరాల్లో కూడా కేంద్ర ప్రభుత్వ రంగ సంస్థలను బతికించారు. నవరత్నాల్లో భాగమైన బిహెచ్ఎల్ కావచ్చు, ఎన్టీపీసీ సంస్థలను ఆనాడు ఆదుకున్నది తెలంగాణ ప్రభుత్వం అని సగర్వంగా చెప్పవచ్చు. కానీ ఇప్పుడున్న పరిస్థితిలో ఎందుకు ఒక ప్రైవేటు కంపెనీలకు ప్రైవేటు వ్యక్తుల జేబుల్లోకి నేరుగా డబ్బులు వెళ్లేందుకు ఎంవై కుదుర్చుకున్నారనే అంశం కూడా వాళ్ళ తెర మీదకి వచ్చింది. 2000 కిలోమీటర్ల దూరంలో కట్టే ఈ ఫీజిబిలిటీ లేని దగ్గర కట్టే ఈ ప్రాజెక్టు ఎవరి స్వలాభం కోసం కడుతున్నారనే ఆ విమర్శనాస్త్రాలు అయితే పెద్ద ఎత్తున వస్తున్నాయి. ఇవాళ జెన్కో ఆధ్వర్యంలో చాలా ప్రాజెక్టులు తెలంగాణ రాష్ట్రంలో చేపట్టింది. అయితే ఇవాళ ఏదైతే కొత్తగూడెంలోని భద్రాద్రి థర్మల్ పవర్ ప్లాంట్లో ఒక జనరేటర్ కాలిపోతే ఇప్పటి వరకు కూడా మరమ్మతులు చేయలేని ఈ ప్రభుత్వం అక్కడ హిమాచల్ ప్రదేశ్లో ఏ విధంగా ప్రాజెక్టులు రూపకల్పన చేస్తుంది, ఏ విధంగా కడుతుంది అనేది కూడా ఇవాళ విమర్శలు వస్తున్నాయి. అంతేకాదు ప్రమాదవశాత్తు శ్రీశైలం పవర్ విద్యుత్ కేంద్రంలో కూడా జరిగిన ఐడల్ విద్యుత్ కేంద్రంలో జరిగిన ప్రమాదానికి సంబంధించి ఆనాటి ప్రభుత్వం ఎవరైతే చనిపోయారో వారిని ఆదుకోవడమే కాకుండా యుద్ధ ప్రాతిపదికన మళ్ళీ చర్యలు చేపట్టింది. కానీ వాళ్ళ కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చి 19 ఏళ్ళు అయినా ఇప్పటికే ఆ ప్రాజెక్టు ఏదైతే థర్మల్ పవర్ ప్లాంట్కి సంబంధించి ఒక యూనిట్ ఇప్పటి వరకు కూడా అతి లేదు గతి లేదు. ఇవన్నీ చేయలేని ఈ ప్రభుత్వం అక్కడ ఎంవై కూర్చుకోవడం పట్ల చాలా సందేహాలు అయితే వస్తున్నాయి. ఇవాళ ఎవరి మెప్పు కోసం ఈ సందేహాలు అని చెప్పేసి కూడా ఇవాళ అనేక విద్యుత్ నిపుణులే కాదు చాలామంది ఇంజనీర్లు చెప్తున్నారు. దాదాపు 9 నెలల పాటు మంచు కూర్చే హిమాచల్ ప్రదేశ్లో ఒక ఐడల్ పవర్ ప్లాంట్ను నిర్మించడం వెనుక ఎవరి జేబులోకి ఈ సొత్తును తీసుకుపోతారు, ఎవరి జేబులు నింపడానికి ఈ ప్రాజెక్టు రూపకల్పన చేశారనేది కూడా ప్రధానంగా అయితే చర్చ జరుగుతుంది. ఖచ్చితంగా దీనిపై ఎంఓయూ అంటే అక్కడున్న కాంగ్రెస్ ప్రభుత్వం, ఇక్కడున్న కాంగ్రెస్ ప్రభుత్వం హైకమాండ్ జేబులు నింపడానికి ఈ 2 రాష్ట్రాల మధ్య ఒప్పందాలు ఏమైనా కుదిరినాయనే అనేక అనుమానాలు అయితే ఇవాళ చాలామంది నిపుణులు చెప్తున్న పరిస్థితి కనిపిస్తుంది. అంతేకాకుండా ఇవాళ ఎన్టీపీసీ లాంటి నవరత్నాల్లో భాగమైన ఎన్టీపీసీ లాంటి కేంద్ర ప్రభుత్వ రంగ సంస్థ మేము కట్టలేము, ఇక్కడ కట్టడం వీలు కాదు అని చెప్పిన ప్రాజెక్టును ఇవాళ తెలంగాణ ప్రభుత్వం ఏ విధంగా ఒప్పుకున్నదనే సందేహాలు కూడా వస్తున్నాయి. అంతేకాకుండా మోజబోయర్ అనే కంపెనీ కూడా అక్కడ ఫీజిబిలిటీ లేదు, కట్టలేమని చెప్పేసి కోర్టుకెళ్ళి అక్కడ ఉన్న ప్రభుత్వంతో కొట్లాడుతున్న పరిస్థితి కనిపిస్తుంది. కానీ ఇవాళ తెలంగాణ ప్రభుత్వం ఎవరి మెప్పు కోసం, ఎవరి స్వలాభం కోసం అనే చర్చ అయితే ప్రధానంగా జరుగుతుంది. అనేక జెన్కో ప్రాజెక్టులలో కూడా ఇప్పటికే ఇక్కడ తెలంగాణలో నిర్మించారు. ఇవాళ డిమాండ్కు అనుకూలంగా తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం గత 10 సంవత్సరాల కాలంలోనే అనేక థర్మల్ పవర్ ప్లాంట్ల నిర్మాణంతో పాటు విద్యుత్ కేంద్రాలతో కూడా కొంత చేశారు. ఏదైతే దుమ్ముగూడెం దగ్గర ప్రాజెక్టు కట్టాలని చెప్పేసి ఆనాడే డిపిఆర్ తయారు చేశారు. దుమ్ముగూడెం ప్రాజెక్టు దగ్గర విద్యుత్ కేంద్రం నెలకొల్పాల్సిన అవసరం ఉంది. కానీ ఇక్కడ కాదని, తెలంగాణలో ఉన్న దుమ్ముగూడెంలో కాదని ఇవాళ హిమాచల్ ప్రదేశ్కు పోవడం వెనుక అంతర్యం ఏంటనేది మాత్రం ఇవాళ పెద్ద ఎత్తున అయితే ఆరోపణలు వస్తున్నాయి. చాలామంది చర్చించుకుంటున్న పరిస్థితి కనిపిస్తుంది. ఇవాళ కాంగ్రెస్ ప్రభుత్వం అంటేనే ఒక స్కీములు ఉండవు కానీ స్కాములు మాత్రమే ఉంటాయి అనేది మరొకసారి నిరూపితమైంది. ఈ నేపథ్యంలో కొద్దిసేపటి క్రితమే బీఆర్ఎస్ మాజీ మంత్రి ఎమ్మెల్యే హరీష్ రావు సైతం దీనిపైన స్పందించారు. కూట్లే లేనోడు కాట్లకి వెళ్ళినట్టు ఉన్నదని చెప్పేసి కూడా చెప్పారు. ఇవాళ ఇక్కడ ఏం చేయలేనోడు ఇవాళ హిమాచల్ ప్రదేశ్లో ప్రాజెక్టులు పెట్టి ఎవరిని ఉద్ధరిస్తారు, ఎవరి జేబులు నింపుతారని చెప్పేసి కూడా సూటిగానే కాంగ్రెస్ ప్రభుత్వంపై విమర్శనాస్త్రాలు అయితే గుర్తించారు. రాజేష్.